ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఈజియెస్ట్ వేలో హెయిర్ గ్రోత్ రెమెడీ చెప్తున్నాను అనమాట. సో నేను దీన్ని అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అనమాట. సో ఎప్పుడైతే నా హెయిర్ గ్రోత్ అవ్వడం లేదు, అయిపోయింది అని అనిపిస్తుందో ఆ టైంలో యూజ్ చేస్తాను అనమాట. సో వీక్లీ వచ్చేసి 2 times అట్లా పెట్టేసుకోవచ్చు. లేదు అనేసి అంటే వీక్లీ వన్స్ అయినా ట్రై చేయొచ్చు. ఆనియన్ జ్యూస్ అండ్ కస్టర్డ్ ఆయిల్ రెమెడీ అనమాట. సో నేను ఇలా చేసుకుంటాను అనమాట. సో నేను వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. సో నా హెయిర్కి సరిపోతుంది అనమాట. సో దాన్ని వచ్చేసి గ్రేట్ చేసేసాను. ఇది ఈజియెస్ట్ వే. లేదంటే దీన్ని మళ్ళీ కట్ చేసి మిక్సీ పట్టి అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. సో ఇలా గ్రేట్ చేసేసుకొని వడబోసుకున్నాం అనేసి అనుకోండి. స్ట్రైన్ చేసేసుకుంటే మనకు కావాల్సిన వాటర్ వచ్చేస్తుంది. సో మోస్ట్లీ నాకు ఈ ఆనియన్కి 3 spoons ఏమో వచ్చాయి. అందులో 1 spoon కస్టర్డ్ ఆయిల్ కలిపాను నేను, ఆముదం నూనె. సో కలిపేసి మిక్స్ చేసేసుకొని హెయిర్కి పెట్టుకోవడమే. హెయిర్కి అనేసి అంటే రూట్స్కి మాత్రమే పెట్టుకోవాలి. హెయిర్ లెంత్కి అవసరం లేదన్నమాట. నార్మల్గా ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు. సో దీన్ని వచ్చేసి కాటన్తో పెట్టేసుకుంటే మంచిది అనమాట. హ్యాండ్స్తో పెట్టుకోలేము. సో ఇది వచ్చేసి వీక్లీ టూ టైమ్స్, వీక్లీ వన్సే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకనేసి అంటే ఆనియన్ స్మెల్ వస్తుంది కాబట్టి. అండ్ మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. నేను వచ్చేసి నా అలోవెరా షాంపూతో యూజ్ చేసేసుకుంటాను, ఎందుకంటే చాలా మైల్డ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 5 minutes మసాజ్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర మసాజర్స్ ఉంటే వాటితో చేసుకోవచ్చు, లేదు అనేసి అనుకుంటే హ్యాండ్తో చేసుకోవచ్చు. బెటర్ టు యూజ్ హ్యాండ్స్ అనమాట. ఎందుకంటే మనం హ్యాండ్స్తో మసాజ్ చేసేటప్పుడు వేడి తగులుతుంది కాబట్టి మన స్కాల్ప్కి. అండ్ దాని తర్వాత మూడేసేసుకొని ఒక 1 hour పాటు 1 hour 1.5 hour లేదంటే 2 hours వదిలేసినా పర్వాలేదు. లేదు నాకు హెడేక్ వస్తుంది, ఆ స్మెల్ నాకు పడదు అనేసి అనుకుంటే 1 hour వదిలేసి హెయిర్ వాష్ చేసేసుకోండి. ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ నారిష్ చేస్తుంది ఆయిల్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి, నా స్కాల్ప్ చాలా క్లియర్గా ఉంది. డాండ్రఫ్ ఉంది నాకు, అది కూడా పోతుంది అనమాట. సో ఖచ్చితంగా యూజ్ చేయండి గైస్. అండ్ దిస్ ఇస్ మై హెయిర్ కేర్ రెమెడీ, అంటే సీక్రెట్ రెమెడీ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, కానీ సండేస్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. ఆఫీసెస్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం అసలు ట్రై చేయకండి, ఎందుకంటే హెయిర్ స్మెల్ వస్తుంది. ఆనియన్ స్మెల్ ఖచ్చితంగా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్